స్ట్రైట్ టు హెల్ ఈ డార్క్ డ్రామా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. రన్ టైమ్ అరౌండ్ 2 hours దగ్గరగా ఉంది. ఇప్పుడు స్టోరీ గురించి మాట్లాడుకుంటే మూవీ ఒక ఇంటెన్సివ్ వరల్డ్లో సెట్ అవుతుంది. ఇక్కడ పవర్, మ్యానిపులేషన్ అండ్ హిడెన్ ఎజెండాస్ డామినేట్ చేస్తూ ఉంటాయి. క్యారెక్టర్స్ ఫస్ట్లో సింపుల్గా ఇంట్రడ్యూస్ చేస్తారు, కానీ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వాళ్ళలో ఉన్న రియల్ ఫేసెస్ బయటకు వస్తాయి. ఒక సిస్టంలో సర్వైవ్ అవ్వాలంటే ఎంతవరకు కాంప్రమైజ్ అవ్వాలి, ఎవరిని ట్రస్ట్ చేయాలి లేదా ఎవరిని చీట్ చేయాలి అనే డైలమాతో ప్లాట్ మూవ్ అవుతుంది. డిసెప్షన్, కంట్రోల్ అండ్ డెస్టినీ అనే థీమ్ చుట్టూ మూవీ రివాల్వ్ అవుతుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక ఓన్ మోటివ్ ఉంటుంది. ఆ మోటివేషన్ క్లాస్ అయ్యే టైంలో టెన్షన్ అయితే చాలా బాగా క్రియేట్ చేశారు. కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర మాత్రం మూవీ కొంచెం స్ట్రగుల్ అయిందని చెప్తా. ఫస్ట్ హాఫ్లో స్లో బిల్డింగ్ ఉంటుంది, అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి టైం తీసుకున్నారు, విచ్ ఇస్ ఏ గుడ్ పార్ట్ అనే మూవీ అనే చెప్తా. కానీ కొన్ని ప్లేసెస్లో అయితే పేస్ చాలా స్లో అయిపోతుంది. నాకైతే ఇంట్రెస్ట్ డ్రాప్ అయింది. సెకండ్ హాఫ్లో కూడా కొంచెం ఎంగేజింగ్ మూమెంట్స్ ఉంటాయి. ఎస్పెషల్గా ఆ సైకలాజికల్ టెన్షన్ని చాలా బాగా క్రియేట్ చేశారు. కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోయారు. స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల చాలా టైట్గా ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో అయితే చాలా ల్యాగ్ ఫీల్ వచ్చింది. యాక్టర్స్ డీసెంట్గా పర్ఫామ్ చేశారు. ఎస్పెషల్గా ఇంటెన్సివ్ సీన్స్లో వాళ్ళ ఎఫెక్ట్ చాలా బాగా కనిపించింది. క్యారెక్టర్స్కి డెప్త్ ఉన్నా కూడా రైటింగ్ వల్ల ఆ డెప్త్ ఫుల్గా ఎక్స్ప్లోర్ అవ్వలేదు. డైరెక్టర్ క్లియర్గా ఒక డార్క్ అండ్ హంటింగ్ టోన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు, కానీ కొన్ని ప్లేసెస్లో అయితే అది వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూడ్ని సెట్ చేసాయి. డార్క్ ఫ్రేమ్స్ అండ్ స్లో టెన్షన్ ఇవన్నీ ఒక ప్లస్ పాయింట్. కానీ మెయిన్ ఇష్యూ ఏంటంటే మూవీ స్ట్రాంగ్ థీమ్ ఉన్నా కూడా స్టోరీ టెల్లింగ్ క్లారిటీ లేదు. గ్రిప్పింగ్ అయితే మిస్ అయింది. నాకైతే ఎంగేజింగ్గా అనిపించింది కొంతవరకు. నరేషన్ వల్ల కొంచెం అన్ఈవెన్గా కూడా అనిపించింది. కొన్ని సీన్స్లో అయితే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, కానీ ఆ నెక్స్ట్ వచ్చే మూమెంట్లో పేస్ డ్రాప్ అవ్వడం వల్ల ఆ ఇంపాక్ట్ సస్టైన్ అవ్వలేదు. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెళ్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.